ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము. మత్తయి 5:8 చదువుతూ ఉన్నాను, గమనించండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఎవరండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయము ఎప్పుడైతే శుద్ధిగా, హృదయము ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటుందో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఎంత గొప్ప ధన్యత అండి! దేవుణ్ణి చూడాలి. చాలామంది అంటారు, మేము దేవుణ్ణి చూసినామండి, దేవుడు మాకు కనపడ్డాడు, అట్లాగా ఉన్నాడు, ఇట్లాగా ఉన్నాడు, అనే యొక్క రూపాలను గురించి చెప్తారు. నిజమే, దేవుడు సెలవిచ్చిన ప్రకారము హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయంలో పాపము ఉండకూడదు. హృదయము శుద్ధిగా, తేటగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉన్న హృదయమే దేవుని చూడగలుగుతుంది. ఈ లోకంలో ఉంటున్న నీవు, పాప సంబంధమైన విషయంలో జీవిస్తున్న నీవు, దేవుడి దగ్గరికి వచ్చి కూడా మారుమనసు పొందకుండా ఏదో ఆదివారం పోయి వచ్చినంత మాత్రాన నువ్వు విశ్వాసివి కావు, దేవుడి బిడ్డ. ఎందుకో తెలుసా? నీ హృదయము యేసుక్రీస్తు రక్తంతో కడగబడ్డప్పుడే హృదయం శుద్ధిగా ఉంటుంది. ఇర్మీయా భక్తుడు ఏమంటున్నాడు? ప్రవక్త, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదు. హృదయంలో భూమి మీద ఉంటున్న మనిషి ప్రతి ఒక్కరికి పాపము దాగి ఉంటుంది. మరి ఆ పాపం ఎట్లాగ పోవాలి? అది యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాప క్షమాపణ అడిగి పశ్చాత్తాపంతో వేడుకొని, నా హృదయము శుద్ధిగా ఉంచు ప్రభువా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని మీరే సెలవిచ్చినారు. దేవుని చూడాలి అంటే దేవుడి బిడ్డ, నీ హృదయము శుద్ధిపరచబడాలి. ఆ హృదయం కడగాలి అంటే యేసుక్రీస్తు రక్తమే అవసరమై ఉన్నది. ఆ రక్తం కిందకు నువ్వు వచ్చినప్పుడు, నీ హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, నీ యొక్క హృదయము పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడ్డప్పుడే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. ఏదో ఊహించిన ప్రకారము దేవుడు నాకు కనపడ్డాడు అంటే అది దేవుడి విషయంలో అది మరి నిజమైనది ఆ మాట కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం కిందకు నువ్వు రావాలి, యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మని హృదయంలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధతతో నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. అందాక నువ్వు దేవుణ్ణి చూసినావు అంటే బైబిల్ మాత్రము ఎంత మాత్రం అంగీకరించదు. కనుక నీ హృదయం శుద్ధి చేసుకొని నువ్వు దేవుణ్ణి చూడాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ఇప్పుడే యేసుక్రీస్తు రక్తంతో కడగబడు. ఒకవేళ నీ పాపం ఇంకా నీలోనే దాచిపెట్టుకొని అది ఘోరమైన వ్యాధిగా మార్చబడి అతిక్రమంలో దాచిపెడుతున్నావేమో, జాగ్రత్త. వాటిని ఒప్పుకొని కనికరం పొందు, క్షమాపణ పొందు. అప్పుడు దేవుడితో ఆయన చూస్తావు. ఆ రాజ్యంలో నీవు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, హృదయ శుద్ధి గల వారు ధన్యులు అన్నావు, వారు దేవుని చూస్తారన్నావు. నీ ప్రియమైన బిడ్డల్ని హృదయ శుద్ధిగా మార్చి వారిని మీ రక్తంతో ఆ హృదయాలు కడిగి నిన్ను చూసే గొప్ప భాగ్యాన్ని వారికి, వారి కుటుంబాలకు దయచేయమని, వారి కుటుంబాలని 30 60 100 దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, దేవుడి పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. ఆమేన్.